హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజుటి వీడియో అయితే చాలా బాగుంటుంది. మంచి ఇన్ఫర్మేషన్ వీడియో. ఏంటి హుండీ పగలగొడుతుంది అని చూస్తున్నారా? అవునండి, హుండీ అయితే నిజంగానే పగలగొట్టానమాట. జస్ట్ ఎంత ఉంది చూద్దాము అని చెప్పేసి చాలా డేస్ అయితే అయ్యిందండి. ఊరికనే చూద్దాము అని చెప్పేసి పగలగొట్టాను. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి ఇన్ఫర్మేషన్ అండి. నేను ఫేస్ చేసిన ఒక చిన్న ప్రాబ్లం అనే చెప్పచ్చు. అది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అమౌంట్ అయితే ఇలా తీస్తున్నాను. ఏంటి అని చూస్తున్నారా? మనీ సేవింగ్ జీవితంలో చాలా ఇంపార్టెంట్ అండి. నిజంగానే చెప్తున్నాను, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సేవింగ్స్ అనేవి ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలండి. సేవింగ్ చేయకుండా ఉన్నట్లయితే అస్సలు నిజంగా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా ఒక ప్రాబ్లం అయితే నేను కూడా ఫేస్ చేశానండి. అదే మీతో ముందు షేర్ చేసుకుంటాను. మనము అమౌంట్ సేవ్ చేయాలంటే వేలల్లో వందల్లో ఉండాల్సిన అవసరం లేదండి. ₹1 కాయిన్ ఉన్నా సేవ్ చేసుకుంటూ వస్తే అదే ఒక అమౌంట్ అవుతుందన్నమాట. అది ఏ విధంగా అంటే, మనం ఇప్పుడు ఏదైనా బయటికి వెళ్తామండి గ్రాసరీస్ తెచ్చుకోవడానికి, ఏదైనా షాపింగ్కి కానీ ఇలా వెళ్ళినప్పుడు ఏదైనా అమౌంట్ మిగులుతుంది. అంటే వందల్లో మిగలాల్సిన అవసరం లేదండి. జస్ట్ ₹10 మిగిలినా కూడా చాలు. అదే ఒక కొద్ది రోజులకి ఒక అమౌంట్ అయితే సేవ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ₹10 ఒక ₹100 మిగిలిందనుకోండి, అది తీసుకొని వచ్చి హుండీలో వేసుకోవడం. మనకి ముందుగా అమౌంట్ సేవ్ చేయాలి అన్న ఆలోచన ఎక్కడి నుంచి రావాలంటే, ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఒక హుండీ తెచ్చి పెట్టేసుకోండి. మామూలుగా పోపు డబ్బాలలో ఇలా తీసి పెడుతూ ఉంటారు కదా వంట రూమ్లో ఆడవారైతే. అది కామనే అండి. చాలా వరకు కూడా ఇప్పటికీ చేసేవాళ్ళు ఉన్నారు. నేను అలా చెయ్యలేనండి. అలా నా వల్ల కాదు. ఇంకా నాకు తెలిసిన పద్ధతి ఏంటి అంటే, ఒక హుండీ అయితే ఒక ₹50 అయితే తీసుకొని హుండీ అయితే తెచ్చి పెట్టుకోండి ఇంట్లో. ఇలా తెచ్చి పెట్టుకుంటే మనకి ఇంట్రెస్ట్ కలుగుతుందండి. ఏంటి హుండీ తెచ్చి పెట్టుకున్నాం, ఇందులో అమౌంట్ వేయలేదు కదా, అమౌంట్ సేవ్ చేసుకోవాలి అన్న ఒక ఆలోచన అయితే వస్తుంది. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి మనీ సేవ్ చేయాలి అన్న ఆలోచన అయితే. ఇంకా ఈ విధంగా అయితే హుండీలో అమౌంట్ అయితే వేసుకోవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక తెచ్చి పెట్టుకోండి. నేను కూడా చెప్తున్నాను, ప్రామిస్గా చెప్తున్నాను. నేను ఇంతకు ముందు కూడా అమౌంట్ ఇలా సేవ్ చేసేదాన్ని కానే కాదు. సేవ్ చేసేదాన్ని ఏ విధంగా అంటే, అక్కడ ఇక్కడ బట్టల కింద దాచిపెట్టడము, ఒక పర్సులో పెట్టేసుకోవడము, ఇలా చేసేదాన్నండి. నిజంగా చెప్తున్నాను, ఇలా చేసేదాన్ని. కానీ ఇలా ఉండిలో దాచిపెట్టడం అంటే ఒక 1 ఇయర్ 1 ఇయర్ ఆర్ 10 మంత్స్ అనుకుంటా ఉండిలో ఇలా పెట్టడము. 1 ఇయర్ అవుతుందిలేండి, అవుతుంది. 1 ఇయర్ అయితే అవుతుంది. అంతకుముందు ఏం చేసేదాన్నంటే, మా హస్బెండ్ శాలరీ వచ్చినప్పుడల్లా ఒక 2000, 3000 ఇలా ఒక్కసారిగా అమౌంట్ తీసుకొని దాచిపెట్టడము, ఇలా చేసేదాన్ని. ఇలా దాచిపెట్టిన అమౌంట్‌ని ఏం చేసేదాన్నంటే, ఏదైనా అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఖర్చులు వస్తాయండి. ఏదైనా క్లాత్స్ తీసుకోవడము, అంటే ఏదన్నా ఆడవారికి చెప్పాల్సిన పని లేదండి. ఏంటంటే ఒక శారీ ఏదైనా నచ్చిందంటే ఆర్డర్ పెట్టేసుకోవడము, లేదంటే బయటికెళ్ళినప్పుడు ఏదైనా ఒక వస్తువు నచ్చిందంటే కొనేయడము, ఇలా జరుగుతూ ఉంటుంది కదా. అలా నేను కూడా చేసేదాన్ని. నేను ఇలా చాలా అమౌంటు ఖర్చు చేశానండి నిజంగా చెప్పాలంటే. ఇక మీదట నేను అలా చెయ్యదలుచుకోలేదండి. మీకు కూడా షేర్ చేస్తున్నాను. మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ కూడా చేయండి. ఇంకొందరికి షేర్ అవుతుందనమాట. అలాగే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఏంటి అంటే, చెప్పాను కదా, ముందు అమౌంట్ అయితే కొద్దిపాటి అమౌంటు దాచిపెట్టేదాన్ని అండి. హుండీలో అయితే వేసేదాన్ని కాదు. ఇక నాకు అనిపించింది, ఒకరోజు ఇలా అమౌంట్ అంతా ఖర్చు పెడుతున్నాను, దాచింది ఏమీ లేదు అని చెప్పేసి అనుకున్నానండి. అనుకున్న తర్వాతనే అంటే బయటికెళ్ళాను. పని మీద అయితే వెళ్ళానండి. గ్రాసరీస్ తెచ్చుకుందామని చెప్పేసి. ఆ టైంలోనే మాకి కొత్త బస్ స్టాండ్ అని చెప్పేసి రాజంపేటలో కొత్త బస్ స్టాండ్ దగ్గర కొద్దిగా ముందుకెళ్తే అక్కడ అమ్ముతూ ఉంటారనమాట హుండీలు. ఏవైనా మంచి మంచి పాట్స్ కానీ, ఫ్లవర్ వేస్ కానీ ఇలా పెట్టుకునేదానికి అమ్మేవారు. అక్కడే హుండీ అయితే కనిపించిందండి. తీసుకుందాము, ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఫస్ట్‌గా ఆ గ్రాసరీకి ఏదైతే అమౌంట్ తీసుకున్నానో అందులోంచే కొద్దిపాటి అమౌంట్ అయితే హుండీలో వేశాను. ఆ రోజే వేశానండి. తర్వాత ఇంకా అక్కడ హుండీ నేను ఏంటంటే, మనము వర్క్ చేసుకున్న, ఇంట్లో పనులు చేసుకుంటే అది మనకి కనిపించాలన్నమాట. కనిపించే విధంగా పెట్టుకున్నామంటే మనకి ఆటోమేటిక్‌గా ఆ హుండీలో అమౌంట్ వేయాలన్న ఒక ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఆ విధంగానే నేను హుండీ అయితే నాకు కనిపించేట్టుగా పెట్టుకున్నానండి. కనిపించేట్టుగా పెట్టుకొని ఇంకా
రోజు వేయకపోయినా ఒక 2 డేస్‌కి, 3 డేస్‌కి ఇలా వేసేదాన్ననమాట అమౌంటు. హుండీలో అయితే వేసేదాన్ని. ఒకసారి ఒక ప్రాబ్లమ్ అయితే వచ్చిందండి. ప్రాబ్లమ్ అంటే చిన్న ప్రాబ్లమే అది. నేను ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను గానీ, మరి ఇంత డబ్బులు లేకుండా ఇలా ఫేస్ చేసిందయితే ఎప్పుడూ లేదు. అమౌంట్ లేకపోయినా ఒక కొద్దిపాటి అమౌంట్ అయితే ఉండేది. అంటే ఎక్కువ అమౌంట్ లేకపోతే ఇంక ఎలా అనే పరిస్థితి అయితే వచ్చేది కాదండి. నిజంగా చెప్తున్నాను. నాకు ఇందులో చెప్పుకోవడానికి సిగ్గైతే ఏమీ లేదు. నేను ఫేస్ చేసిందే చెప్తున్నాను. ఇలా భయపడాల్సిన పని లేదు మీతో షేర్ చేసుకుంటున్నాను అని చెప్పేసి. ఇలా ఫేస్ చేయక ఒక ప్రాబ్లమ్ మన వరకు రాకముందే అమౌంట్‌ని ఎలా సేవ్ చేసుకోవాలి అన్నదే నా విషయంలో జరిగింది ఏది అనేది మీతో చెప్తే మీకు కూడా ఒక అవగాహన వస్తుందనమాట. ఇలాంటి పరిస్థితులు కూడా వస్తాయి. మనం ముందుగానే తీసి పెట్టాలి అని చెప్పేసి. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికొచ్చానండి. ఇక్కడ కనకాంబరాలయితే ఎక్కువ పూసాయి. అందుకని చెప్పేసి కోస్తున్నాను ఇక్కడ. పిల్లకి అల్దాము అని చెప్పేసి స్కూల్‌కి వెళ్తుంది కదా రిషికైతే పెట్టాలి అని చెప్పేసి అయితే ఈ విధంగా చేస్తున్నాను. ఇక ఏంటి అంటే ఎప్పుడు అమౌంట్ లేదు అన్న అన్న కంగారు గానీ, బాధ గానీ ఎప్పుడు లేదండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా డబ్బులు ఉండబట్టి, ఆ రోజుటి నుంచి నేను మనీ సేవ్ చేయబట్టి, ఒక ఆలోచన రాబట్టి, వచ్చిన ప్రాబ్లమ్‌ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఫేస్ చేయగలిగాను. అది ఎలా అంటే, పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేశానండి. అంటే స్టార్టింగ్ అనమాట. స్కూల్స్ స్టార్టింగ్‌లో జాయిన్ చేశాననమాట. జాయిన్ చేయడానికి అడ్మిషన్ ఫీజ్ అయితే కట్టాలి కదా! అడ్మిషన్ ఫీజ్ కట్టాను. అంటే మనము అడ్మిషన్ ఫీజ్ ఎంతుంది? ఒక 1000 లేదంటే ఒక 1500 అడ్మిషన్ ఫీజు. ఇద్దరిని కూడా ఒకేసారి జాయిన్ చేశాను. ఒకే స్కూల్‌లో జాయిన్ చేశాను. ఇద్దరికి కూడా అడ్మిషన్ ఫీజ్ కట్టి జాయిన్ చేశాను. కొద్ది రోజులకి ఏంటంటే, అందులో ఇంకొకటేంటంటే, మా హస్బెండ్‌కి అది శాలరీ పడాల్సిన డేటు కాదు ఆ రోజు. అలాగే ఇంట్లో మనీ కూడా లేదు. లేదు అంటే ఖర్చులకున్నాయండి. థౌసండ్స్‌లో అయితే లేవు. అంటే హండ్రెడ్స్‌లో అయితే ఉన్నాయి. అంటే ఖర్చులకి. ఇంకా చెప్పాను కదా! శాలరీ పడాల్సిన డేట్ కూడా కాదది. ఫీజ్ అంటే థౌసండ్స్‌లో కట్టాల్సొస్తుంది. ఖర్చుల వరకు ఉన్నాయి. ఈ ఫీజ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆ రోజు పిల్లలకి పే చేయాలనమాట. 2 డేస్ చెప్పారండి. 2 డేస్ చెప్పిన తర్వాత లేదు ఇంక పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను. అంటే పిల్లలకి చెప్తూ ఉంటారు కదా! ఫీజు కట్టాలి మమ్మీకి ఇంట్లో చెప్పండి అని చెప్పేసి పంపిస్తూ ఉంటారు కదా! ఇంక పిల్లల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా మా హస్బెండ్‌కి అది శాలరీ పడే టైం కూడా కాదు చెప్పాను కదా! ప్రామిస్‌గా ఆ రోజు నేను ముందు నాకొచ్చిన ఆలోచన నేను మనీ ఇలా హుండీలో వేసి సేవ్ చేయడం వల్ల ఆ రోజు అప్పటికప్పుడు హుండీ పగలగొట్టేసి పిల్లలకి ఫీజు అయితే కట్టేశానండి. చెప్పాను కదా! అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేనేమనుకున్నాను శాలరీ వస్తుంది. శాలరీ వచ్చిన తర్వాత అమౌంట్ అయితే పే చేయొచ్చు ఫీజు అనుకున్నాను. కానీ వాళ్ళు 2 డేస్ అడగడం వల్ల ఇంక నాకే వద్దు అనిపించింది. ఇంక ఫీజు కట్టాలి అని డిసైడ్ అయిపోయాను. ఉండి పగలగొట్టేసి పిల్లల ఫీజు అయితే ఆ డే కట్టేశానండి. అందుకే చెప్తున్నాను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనీ సేవింగ్ చాలా ఇంపార్టెంట్ లైఫ్‌లో అని చెప్పేసి చెప్తున్నాను. ఇలా ఫేస్ చేశాను కదా! ఇంకా మా హస్బెండ్‌కి కూడా చెప్పాను. అంటే ముందు తను ఇచ్చేవారండి. నేను అడక్కముందే నేను తీసుకుంటాను చెప్తున్నాను కదా! అమౌంట్ నేనే తీసుకుంటాను. ఇలా తీసుకొని హుండీలో వేస్తున్నాను బావ అని చెప్పేసి తీసుకుంటాను. తీసుకొని హుండీలో వేస్తాను. నాకిది కావాలి అని తీసుకోనండి. హుండీలో వేస్తున్నాను అని చెప్పేసి తీసుకుంటాను. మా హస్బెండ్ కూడా ఇచ్చేవారండి. వద్దు అనకుండా ఇచ్చేవారు. తను ఎందుకు అంటే ఇలా ఈ ఫీ కట్టడంలో ఇలా ఫేస్ చేశాం కదా ప్రాబ్లము. అందుకని చెప్పేసి నేను తీసుకున్న తనేమి అనేవారు కాదనమాట. శాలరీ వస్తుంది. మళ్ళీ 10థ్ డేట్ అలా అయిపోయిన తర్వాత ఇన్సెంటివ్ కూడా పడుతుందండి. ఒక 15,000 వరకు పడుతుంది శాలరీ కాకుండా. దాంట్లో నుంచి కూడా కొద్దిపాటి అమౌంట్ కూడా తీసేదాన్ని. తీసి సేవ్ చేస్తూ ఉండేదాన్ని. చూడండి అప్పుడు నేను సేవ్ చేయబట్టే పిల్లల ఫీజ్ అయితే కట్టగలిగాను. లేదు అంటే పిల్లలకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను ఇలాంటివి వస్తాయి అనుకోలేదండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చెప్పాను కదా! అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతూ ఉంటుంది మన లైఫ్‌లో. మనం అనుకున్నది ఏది జరగదండి. నేనైతే శాలరీ వచ్చిన తర్వాత కట్టాలి అనుకున్నాను. ముందుగానే అడిగారు. అందుకని చెప్పేసి హుండీ పగలగొట్టి ఆ ఫీ అయితే కట్టేశానండి. ఇంకా అమౌంట్ ఎక్కువ ఉంది హుండీలో అని చెప్పేసి అనుకున్నప్పుడు హుండీ పగలగొట్టినప్పుడు వాటిని ఖర్చు చేయకుండా గోల్డ్ రూపంలో తీసి పెట్టుకుంటూ ఉండాలండి. గోల్డ్ రూపంలో ఏమంటే ఒక 2 గ్రామ్స్ ఎక్కువ అమౌంట్ ఉన్న 2, 3 గ్రామ్స్ ఇలా కాయిన్స్ అయితే దొరుకుతాయండి మనకి గోల్డ్ షాప్‌లో.
అవి తీసుకొని దాచిపెడుతూ ఉన్నప్పుడల్లా ఒక 10 గ్రామ్స్ అలా అయినప్పుడు ఏదైనా గోల్డ్ చైన్ కానీ, చిన్న నెక్లెస్ కానీ, ఇలా ఒక తులంలో ఇలా చిన్న చిన్నవి తెచ్చి పెట్టుకుంటూ ఉన్నామనుకోండి, మనకి ఏదైనా పెద్ద ప్రాబ్లమ్ వచ్చినా కూడా మనం ఈ గోల్డ్ అనేది బ్యాంక్‌లో పెట్టేసి మన ప్రాబ్లమ్ నుంచి అయితే బయటపడొచ్చు కదా! ఇలాంటివి చిన్న చిన్నవి మనం పాటిస్తూ మనీ సేవింగ్ చేసుకుంటూ వస్తున్నట్లయితే మనకి చాలా ఉపయోగపడుతుందండి. లైఫ్‌లో నిజంగా చెప్తున్నాను కదా! మనీ సేవింగ్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వీడియోస్ ఇంకా ఏ విధంగా మనము మనీ సేవింగ్ చేయొచ్చు, ఇంకా మనం ఏ విధంగా ఉండాలి అన్నది కూడా నెక్స్ట్ వీడియోస్లో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తారని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.